హాయ్ అండి. చాలామంది మానిటైజేషన్ కోసము లాస్ట్ 90 డేస్‌లో 3,000,000 వ్యూసో, 10,000,000 వ్యూసో రావాలి అన్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి ఆ లాస్ట్ 90 డేస్‌లో అవి రాకపోతే, మళ్ళీ వ్యూస్ 0 నుంచి కౌంట్ అయితాయా? లేదంటే ఛానెల్ పెట్టినప్పుడు ఫస్ట్ 90 డేస్‌లో ఆ వ్యూస్ రాకపోయినా మానిటైజేషన్ అవ్వదేమో అని చెప్పేసి భయపడుతున్నారు. సో, ఈ వీడియోలో నేను ఈ యూట్యూబ్ ఈ 90 డేస్ సైకిల్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తది అనేది మీకు అర్థమయ్యేలాగా సింపుల్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అస్సలు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యూట్యూబ్ అనేది రోలింగ్ విండో కాన్సెప్ట్‌ని ఫాలో అవుతదనమాట. ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జూన్ 12 అనుకోండి. ఇవాళ నుంచి వెనక్కి 90 డేస్ అనమాట. అంటే మార్చ్ 14 ఈ మార్చ్ 14 అనేది డే 1 అయితదనమాట. సో, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 వ్యూస్ వచ్చాయి అనుకుందాం. ఆహ్, ఈ మార్చ్ 15 అనేది డే 2 అయితదనమాట. సో, ఇక్కడ ఒక 30,000 వచ్చినాయి అనుకుందాం. ఇలా మనకి ఈ గ్యాప్‌లో ఈ 90 డేస్ పీరియడ్‌లో మనకి వచ్చిన వ్యూస్ అన్నీ అయి మినీ మానిటైజేషన్ అయితేనేమో 3,000,000 వ్యూస్ రావాలి. ఫుల్ మానిటైజేషన్ అయితేనేమో 10,000,000 వ్యూస్ రావాలి. ఒకవేళ మీకు 10,000,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి ఈ 90 డేస్ పీరియడ్‌లో మీరు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయినట్టు. సో, ఒకవేళ మీకు ఈ 90 డేస్ గ్యాప్‌లో 10,000,000 వ్యూస్ రాలేదు అనుకోండి. ఈరోజు జూన్ 12 అవ్వలేదు అనుకోండి. నెక్స్ట్ డే జూన్ 13 జూన్ 13 నుంచి మళ్ళీ వెనక్కి 90 డేస్. అంటే ఇక్కడ ఒక డే పెరిగింది అంటే ఇక్కడ ఒక డే తగ్గుతది అన్నమాట. సో, మార్చ్ 14 కాస్త మార్చ్ 15 అయితదన్నమాట. ఈ మార్చ్ 15న డే 1 అయితదనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అది పెరిగింది కాబట్టి ఇక్కడ డే 1 అవుతది. సో, ఇక్కడ నుంచి కౌంట్ అవుతది ఇప్పుడు 90 డేస్ సైకిల్. సో, ఈ మార్చ్ 15 నుంచి జూన్ 13 వరకు ఉన్న ఈ 90 డేస్ విండోలో 10,000,000 వ్యూస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తదనమాట. దాని ముందు అంటే మార్చ్ 14న ఉన్న 40,000 వ్యూస్ అనేవి కౌంట్ కావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు డే 1 అనేది 15 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి 10,000,000 వ్యూస్ ఉంటే మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఇదంతా మనమేం గుర్తుపెట్టుకొని ఎత్తుకొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూట్యూబ్ స్టూడియోలోకెళ్తే అక్కడ మనం ఎర్న్ ట్యాబ్‌లో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూపిస్తదనమాట. లాస్ట్ 90 డేస్‌లో మీకొచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్ అనేది. సేమ్ ఇదే కాన్సెప్ట్ లాంగ్ వీడియోస్‌కి గూడా అనమాట. కాకపోతే షార్ట్స్‌కేమో లాస్ట్ 90 డేస్ చెక్ చేస్తారు. ఇక్కడ లాంగ్ వీడియోస్‌కయితేనేమో లాస్ట్ 365 డేస్ కౌంట్ చేస్తారనమాట. ఒక అమ్మాయి నన్నడిగింది, "అక్క నా వీడియోస్‌లో నా ఒక షార్ట్‌కి 10,000,000 వ్యూస్ వచ్చినాయి. కానీ అయినా నాది మానిటైజేషన్ అవ్వలేదు" అని చెప్పేసి. అక్కడ ఏమైంది అంటే తనకి లాస్ట్ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ రాలేదనమాట. ఓవరాల్‌గా ఆ వీడియో ఇప్పటి వరకు ఓవరాల్‌గా ఉన్నది 10,000,000 వ్యూస్ అనమాట. సో, లాస్ట్ 90 డేస్‌లో వచ్చిన వ్యూస్ కౌంట్ అయితేనే మనకి 10,000,000 వ్యూస్ అయితేనే అవుతదనమాట మానిటైజేషన్. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే వీటితో పాటు 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి గదా! ఈ 1000 సబ్స్క్రైబర్స్‌కి లాస్ట్ 90 డేస్, 365 డేస్ అని చెప్పేసి రూల్ ఏం లేదనమాట. మనకి ఎప్పుడొచ్చినా గానీ సరిపోతుంది. ఇంకొక డౌట్ ఏంటి అంటే, షార్ట్స్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ ఈ 4,000 వాచ్ అవర్స్‌కి కౌంట్ అవుతాయా? అవ్వవా అని. ఇవి కౌంట్ అవ్వవనమాట. ఎందుకు అంటే, మనకి షార్ట్స్ నుంచి వచ్చేయి ఓన్లీ వ్యూస్, సబ్స్క్రైబర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఈ 4,000 వాచ్ అవర్స్ అనేయి లాంగ్ వీడియోస్ నుంచి వచ్చిన వాచ్ అవర్సే కౌంట్ అవుతాయనమాట. సో, అర్థమైందనే అనుకుంటున్నాను. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు గానీ, లైక్ అయితే చేయట్లేదు. ఈ కమెంట్ రేషియో, లైక్ రేషియో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో, నచ్చితే ఒక లైక్ చేయండి.